రోజుకు 4 బిందెల చొప్పున 48 రూపాయలు, నెలకు సుమారు 1000 రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఒక ట్యాంకర్ 1200కు కొనుగోలు చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో జనం తాగునీటి కోసం అల్లాడుతున్నారు. ఆస్పరి మండలం తొగలగల్లు, ములుగుందం, ఐనకల్లు, పుప్పాల దొడ్డి, చిన్న హోతేరు, జొహారాపురం తదితర గ్రామాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. బాపురం జలాశయం నుంచి తాగునీరు సరఫరా అవుతుంది. వారం 10 రోజులకు ఒకసారి నీరు వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఇంటికి ద్విచక్ర వాహనం ఎలా ఉంటుందో నీరు తెచ్చుకునేందుకు 2 చక్రాల బండి తప్పనిసరిగా మారింది. గ్రామంలో సుమారుగా 1550కి పైగా కుటుంబాలు తాగునీరు తెచ్చుకునేందుకు తోపుడు బండ్లు వినియోగిస్తున్నారు. నీళ్ళు సరిగ్గా రావడం లేదు సార్. మాకు 2 రోజులు కొద్దిగా ఇడిస్తే బాగుంటుంది. మళ్ళీ మొన్న అట్లా పొగలు ఇడిచినారు. ఈ రోజు పొగలు ఒకరికి వస్తే ఒకరికి రావు. అది తెల్లవారుజామున అయితే అందరికి బాగుంటుంది. మొదలు కారంపేటలో ఎగ్జామ్ నుంచి వదిలేదు ఇది. ఇప్పుడు పొగలు ఇడిస్తే ఎవరికి కావడం లేదు. మా నీళ్ళే రావు. ఎట్లా చేయాలి సార్? దీన్ని మీరే పరిష్కారం చేసి ఏదో ఒకటి చేయండి సార్. 2 రోజులు కొద్దిగా ఇడిస్తే పశువులు ఉండవు. కారంపేటలో అంటే పశువులు గేరేది, అందుకని అంత టెన్షన్. 2 రోజులు కొద్దిగా ఇడిచినా బంగారులకు అందరికి అవుతాం సార్. ఎగ్జామ్ వదలాలి సార్. అట్లా వచ్చినా బాగుంది. ఉదయం అయితే చాలు మంత్రాలయం మండలంలోని చిలకలదోన గ్రామస్తులు బిందెలకు తాళ్లు కట్టుకుని ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు, ఆటోలపై గ్రామం చివరిలోని ట్యాంకుల వద్దకు నీటి కోసం పరుగులు పెడుతుంటారు. మంత్రాలయానికి 8 కిలోమీటర్ల దూరంలోని చిలకలదోన గ్రామంలో సుమారు 1500కు పైగా నివాస గృహాల్లో 2750 మంది జనాభా ఉన్నారు. రోజూ నీటి కోసం బిందెలు పట్టుకుని 3 గంటల పాటు నిరీక్షిస్తుంటారు. ఇలా నీటి కోసమే రోజు 300 రూపాయల కూలి వదులుకోవాల్సి వస్తుందని అక్కడి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు అప్పుడు అర్జమే కుళాయి వస్తుండే. ఇప్పుడు ఒక వారం అయింది సాయంత్రం ఇడుస్తున్నారు. మా చేనులకు పోయేవాళ్ళు. మాకు అర్జం ఇడిస్తే బాగుంటుంది కుళాయి అనుకుంటున్నాము. అప్పుడైతే బాగానే అర్జం ఇడుస్తుండ్రు. 3 గంటలకు లేసుకొని పట్టుకునేది మాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు మాసారి ఇడిచేదైతే వద్దు. మాకు దినమ్మర్స దినం నీళ్ళు రావాల్సిందే అండి. ఆలూరు నియోజకవర్గ కేంద్రమైన ఆలూరు పట్టణంలో సుమారు 4000 నివాస గృహాలు ఉన్నాయి. వేసవికాలం వచ్చిందంటే చాలు ఈ ప్రాంత ప్రజలు మంచినీటి కోసం ఏకంగా యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. బిందెడు నీటి కోసం వారంతా మహానీటి యజ్ఞమే చేయాల్సి వస్తుంది. కనీసం తాగడానికి నీళ్లు లేకపోవడంతో తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో గ్రామంలోని ప్రజలంతా కలిసి ఖాళీ బిందెలను చేత పట్టుకుని రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నెల రోజులుగా తమ గ్రామాల్లో మంచినీటి కొరత వేధిస్తున్నా ప్రభుత్వం గాని అధికారులు గాని తమ సమస్యను పరిష్కరించడం లేదని, ఇలాగైతే కూడు లేక కాదు నీళ్లు లేక మనుషులు చనిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా